అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్. మన న్యాచురల్ మట్టి పాత్ర హన్వాడ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. అయితే మన విలేజ్ వచ్చేసి కూడా హన్వాడనే, గ్రామం వచ్చేసి కూడా హన్వాడ. అయితే మొత్తం మనకు ఇంట్లోకి ఏ ఏ వస్తువులు అయితే అవసరమైతే అవన్నీ వస్తువులు మొత్తం మేడం అయితే తీసుకున్నారు. మేడం మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు? కర్నూలు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళొచ్చారు, ఎట్లా చూసారు, మట్టి పాత్రలు ఎవరైనా మీకు చెప్పడం వల్ల కానీ? మేము కర్నూలు నుంచి వచ్చినామండి. నేను యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారానే తెలుసుకొని వచ్చినాను. నేను ఆల్రెడీ మట్టి పాత్రలు వాడుతున్నాను. మట్టి పాత్రల గురించి బాగా తెలుసు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను మట్టి పాత్రలు తీసుకుంటున్నాను. వీళ్ళ మట్టి పాత్రలు చాలా బాగున్నాయి. కంప్లీట్గా న్యాచురల్ మట్టితో చేసిన మట్టి పాత్రలు ఇవి. అందుకే చాలా బాగా నచ్చినాయి. అందుకే మేము ఇంత దూరం లోపలికి వచ్చి తీసుకొని పోతున్నాము. అయితే ఇవి మొత్తం మన ఇంట్లోకి అయితే అవసరం అయితే ప్లేట్లు, గ్లాసులు, పెరుగులకి, కర్రీ చేసుకోవడానికి, రాగి జావా చేసుకోవడానికి కూడా ఇక మొత్తం అయితే ఇవైతే తీసుకున్నారు. ఇవి రాగి జావా, సమ్మర్లో అయితే రాగి జావా అవి చేసుకోవడానికి అని ఇవి ఇట్లా ఉంటాయి మొత్తము. మీరు కూడా వీడియోస్లలో చూస్తారు కదా, ఆల్రెడీ కూడా తీసుకుపోయే వాళ్ళకి కూడా తెలుసు కదా మన మట్టి పాత్రలు ఎట్లా ఉంటాయని చెప్పేసి. మీరు కూడా తీసుకొని వాడతారు కదా, వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఎట్లా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి. మీ ద్వారా కూడా ఇంకా ఒక నలుగురికి తెలవాలని చెప్పేసి వచ్చిన వాళ్ళతోనైతే అడిగి మరీ వీడియో పెడుతున్నాము. ఇంకా తీసుకొని వీడియోస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇలా రిక్వెస్ట్తో అడిగితే కూడా మాకు సపోర్ట్ చేసి వీడియోస్ తీసుకోండి, దానిదేముంది మీకన్నా ఎక్కువేముంది అని చెప్పేసి వాళ్ళు అనడం వల్ల అయితే వీడియో అయితే తీసుకుంటాం. నలుగురికి తెలుస్తుంది. మా ద్వారా ఇంకో 10 మంది వచ్చి తీసుకుంటే మాకు సంతోషమే, మీకు కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి మేము తీసుకోమని చెప్పాము. మీరు కూడా కావాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు కూడా వంట మట్టి పాత్రలు కూడా. మేడం మీరు ఇంతకుముందు ఎక్కడన్నా తీసుకున్నారా? ఎట్లా ఉండే? ఇంతకుముందు మేము కేరళ నుంచి తెచ్చుకున్నాను నేను 2-3 సార్లు. మాకు దగ్గర ఉన్న విలేజ్, కర్నూలు దగ్గర ఉన్న విలేజ్ల దగ్గర నుంచి కొన్ని మట్టి పాత్రలు తెచ్చుకున్నాను. కర్నూలులో కూడా కొన్ని మట్టి పాత్రలు తీసుకున్నాను. కానీ అవి రాను చీలిపోయి పగిలిపోతున్నాయి. అంత ఎక్కువ మన్నిక రావడం లేదు. ఇప్పుడు మేమైతే ఈ హన్వాడ శ్రీనివాస్ వాళ్ళ మట్టి పాత్రలు తీసుకుపోయి నేను వాడి మళ్ళీ నేను వీళ్ళకు మెసేజ్ పెడతాను ఎట్లా ఉన్నాయి ఏమి అని కూడా. నేను 1 ఇయర్ తర్వాత కూడా ఈ మట్టి పాత్ర ఇలాగానే వాడుతుంటే 1 ఇయర్ తర్వాత కూడా నేను వీళ్ళకు మెసేజ్ సెండ్ చేస్తాను బాగున్నాయని. ఓకే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇంకో నలుగురికి తెలియజేయండి. ఓకేనా? అందరికీ జై శ్రీరామ్. థ్యాంక్ యూ.